హలో, అందరికీ నమస్కారం అండి. నార్మల్గా డయాబెటీస్ అంటే మనం ఏమనుకుంటాం అంటే ఇట్స్ ఏ మెటబాలిక్ డిజార్డర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. అంటే మనలో ఉన్న షుగర్స్ని ఆ మెటబాలిజం వల్ల మనకి డయాబెటీస్ వస్తుంది అనుకుంటున్నాము. అలాగే హైపర్ టెన్షన్ అంటే సాల్ట్ వీటన్నిటి వల్ల ఎక్కువ తినటం వల్ల. సో క్రానిక్ డిజార్డర్స్ అన్నీ కూడా ఏంటి లైఫ్ లాంగ్ ఉండే డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ ఒక్కసారి డయాగ్నోసిస్ అయితే అంటే డయాబెటిక్ ఈజ్ లైఫ్ లాంగ్ డయాబెటిక్, హైపర్టెన్సివ్ ఈజ్ హైపర్టెన్సివ్ ఫర్ లాంగ్ పీరియడ్. అలాగే ఆర్థరైటిస్ కండిషన్స్ అంటే ఓ పట్టణ తగ్గవు. ఇవన్నీ తగ్గకపోవటానికి కారణం ఏంటంటే మనం రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతూనే ఉంటాము, డైట్ అవి కంట్రోల్ చేస్తూనే ఉంటాము, ఎక్సర్సైజ్ చేసినా కూడా తగ్గని పరిస్థితులు ఉంటున్నాయి. సో ద మెయిన్ కాజ్ ఈజ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కంటిన్యూస్ యాక్టివేషన్. అంటే మన శరీరంలో ఉన్న సింపథెటిక్ నర్వ్స్ ఎప్పుడు కూడా హైలో ఉంటాయి. ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ పర్పస్ ఏంటంటే మనల్ని ఎప్పుడు యాక్టివ్ స్టేట్లో ఉంచటం, మన యొక్క పనులు అవన్నీ సక్రమంగా చేసుకుంటానికి కావాల్సిన ఎనర్జీస్ అన్ని ఇవ్వటానికి మనలో ఉన్న సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఎప్పుడు హైలో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి మనం వెళ్తున్నామండి, సడన్గా మనకు పులి ఎదురు వచ్చింది. అప్పుడు మన కండిషన్స్ ఎలా ఉంటాయంటే మన శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, ఎందుకంటే పులిని ఫైట్ చేయడానికి కోసం. అలాగే వ్యాసో కన్స్ట్రక్షను అండ్ ఎప్పుడు అన్ని మన శరీరంలో ఉన్న ఎనర్జీస్ అన్నీ ఎప్పుడు హైలో ఉండి ఆయన అటాక్ చేయడానికి అన్ని మనం ఎప్పుడు అవసరపడుతూ ఉంటాయి. కానీ అవి ఎప్పుడు ఒక్కసారి ఆ పులి ప్రమాదాన్ని ఎదుర్కొని బయటకు వచ్చిన తర్వాత నార్మల్గా అవి నార్మల్ అవుతాయి. కానీ మనకున్న కండిషన్స్లో అనుకన్నా మనకున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ ఈ కండిషన్స్లో ఏమవుతున్నాయి అంటే ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఎప్పుడు యాక్టివ్లో ఉండటం వల్ల అవి ఎప్పుడు న్యూట్రల్ కాకపోవటం వల్ల ఏమవుతున్నాయి అంటే సో మన కాంప్లికేషన్స్, హై షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు ఏంటి షుగర్ కాంప్లికేషన్స్ వస్తాయి. హైగా బీపీ ఎక్కువ రైజింగ్ హై బీపీ వల్ల ఏమవుతుంది, అది కంట్రోల్ కాకపోవటం వల్ల సో కరోనరీ ఆర్టరీ డిసీజెస్ కానీ ఎథెరోస్క్లెరోసిస్ ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎప్పుడు యాక్టివ్లో ఉందనుకోండి, సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ఫైటింగ్ అగెన్స్ట్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్, అవర్ బాడీ. సో ఇటువంటి కండిషన్స్కి రావడానికి ఎప్పుడు హైపర్ స్టిమ్యులేషన్ ఆఫ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్. సో దీన్ని మనము కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా మనం డైట్ కంట్రోల్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సలెంట్ డైట్ మోడిఫికేషన్స్. సపోజ్ ఫర్ డయాబెటీసే చూసుకోండి, కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకుంటాము, ప్రోటీన్ని పెంచుతాము, ఫైబర్ని పెంచుతాము. బట్ స్టిల్ సో యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ లైక్ సల్ఫోనిరిడాస్, గ్లిమిప్రైడ్ కానీ, మెట్ఫార్మిన్ కానీ, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించే డ్రగ్స్ ఉంటాయి, విల్డాగ్లిప్టిన్, సిల్డాగ్లిప్టిన్, ఇలా వెరైటీ క్లాస్ ఆఫ్ మనకి డ్రగ్స్ ఉంటూనే ఉన్నాయి. అవి వేస్తాం. ఆ డ్రగ్స్ ఎంతవరకు అయితే ఉన్నాయో వాటి యాక్టివిటీ సపోజ్ 24 hours 8 hours లేకపోతే దాని యాక్షన్ ఉన్నంత కాలము అది కొంచెం తగ్గిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లిమిప్రైడ్ ఇచ్చాం అనుకోండి, సో అదేం చేస్తుందంటే ఇన్సులిన్ సెక్రేషన్ని పెంచుతుంది, పెంచి మనకేం చేస్తుందంటే గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తూ ఉంటుంది. ముందు 0.5 mgతో కంట్రోల్ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత 1 mg అవుతుంది 1 or 2 years తర్వాత. ఆ తర్వాత 1 mg 2 times వెళ్తుంది. తర్వాత దానికి వేరే డ్రగ్ యాడ్ చేస్తాం ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి. ఇలా 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 చేస్తూ ఉంటాం. ఈలోపు ఏమవుతుంది అంటే ఇంకొక విషయము, ద మూమెంట్ వీఆర్ డయాగ్నోస్డ్ యాజ్ ఏ డయాబెటిక్ అంటే డయాబెటిక్ అనే అతను కన్ఫామ్గా డయాగ్నోస్ చేశాడు అంటే ఆటోమేటిక్గా 30-40% ఆఫ్ ఇంటర్నల్ డ్యామేజ్ ఆల్రెడీ హ్యాపెన్స్. అంటే మన సిస్టము అంటే ఎథెరోస్క్లెరోసిస్ స్టార్ట్ అవ్వటం కానీ, లేకపోతే కిడ్నీ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ అవ్వటం కానీ, లేకపోతే వివిధ ఇతర అవయవాలు. మెయిన్ ఎఫెక్ట్ ఏదంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్ట్ మీద ఏదైతే సెన్సిబుల్ ఉంటే ఆ పార్ట్స్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో న్యూరలాజికల్ డ్యామేజెస్ కానీ, సో డయాబెటిక్ ఫుట్, సో ఇలా ఆల్రెడీ సగం డ్యామేజ్ అయిన తర్వాతే మనం డయాబెటిక్ అని డయాగ్నోస్ చేస్తారు. అలాగే హైపర్ టెన్సివ్స్ కూడా ద మూమెంట్ పీపుల్ ఆర్ డయాగ్నోస్డ్ యాజ్ ఎ హైపర్ టెన్సివ్ ఆల్రెడీ డ్యామేజెస్ అనేవి జరిగిపోయే ఉంటాయి 30-40%. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డ్రగ్స్ అండ్ డైట్ ఎలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్ టిల్ ద రూట్ కాజ్ ఈజ్ అడ్రస్డ్. మన రూట్ కాజ్ అయితే ఏమైతే ఉంటుందో ఆ సింపథెటిక్ యాక్టివేషన్ అనేది ఎప్పుడైతే మనం తగ్గించగలుగుతామో
ఆ తగ్గించే వరకు కూడా మనకి ఈ యొక్క కాంప్లికేషన్స్, ఈ డయాబెటీస్ ఇవన్నీ తగ్గవు. సో దాని సొల్యూషన్ ఏంటంటే శ్రీమాత హీలింగ్ సొల్యూషన్స్. ఇంట్లో మేమేం చేస్తామంటే మీకు ఈఈసిపి అని చెప్పి ఒక ప్రొసీజర్ ఉందండి. సో అంటే ఆ ప్రొసీజర్ ద్వారా మన డాక్టర్స్ కార్డియాలజిస్ట్ చేస్తారు. అంటే కంపల్సరీ బ్లాక్స్ అనేవి ఆపటం కోసం అని చెప్పి ఎక్స్టర్నల్గా ప్రొసీజర్ చేసి ఎక్స్టర్నల్ పల్స్ని ఇచ్చి ఆపుతారనమాట. సో అలానే మనం కూడా ఎక్స్టర్నల్గా పారాసింపథెటిక్ స్టిమ్యులేషన్ అనే ఒక ప్రొసీజర్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక్కసారి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివ్లో ఉందో ఆ యాక్టివ్ ఉన్నప్పుడు పారాసింపథెటిక్ యాక్టివిటీస్ని పెంచుతారు. అండ్ రెండోది ఏంటంటే సిస్టమ్ యాక్టివేషన్ ప్రాసెస్ అని ఎనదర్ టెక్నిక్ ఉందండి. సో ఈ సిస్టమ్ యాక్టివేషన్ ప్రాసెస్ ద్వారా ఏం చేస్తామంటే మన ఈచ్ అండ్ ఎవరి సిస్టమ్ని, అంటే మన నర్వస్ సిస్టమ్ కానీ రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, ఇలా అన్ని సిస్టమ్స్ని ఒక్కొక్క దానిగా యాక్టివేట్ చేసుకుంటూ ఉంటాము ఈ ప్రొసీజర్ ద్వారా. సో ఫర్ పర్మనెంట్ క్యూర్ ఆఫ్ అండ్ హెల్దీ లివింగ్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, క్రానిక్ కిడ్నీ డిజార్డర్స్కి ప్లీజ్ ఒకసారి ఫ్రీ అపాయింట్మెంట్ కోసం మనం కన్సల్ట్ చేయండి. అండ్ ఫర్ హెల్దీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఫర్ యాక్టివ్ యంగ్ హెల్దీ లివింగ్ కోసం అని చెప్పి మనం శ్రీమాత హీలింగ్ సొల్యూషన్స్ని కన్సల్ట్ అవ్వండి. నా పేరు గోపాల్ అండి.